పప్పు పామాయిల్ ప్యాకెట్లలో 50 నుంచి 80 గ్రాముల వరకు స్పష్టంగా తేడా కనిపిస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 253 మండల లెవెల్ స్టాక్ పాయింట్లను పరిశీలించి సరైన ఆధారాలు ఇవ్వమని అధికారులు ఆదేశించడం జరిగిందని, ప్రస్తుతం 62 ఎంవోల్వో పాయింట్లను చెక్ చేయడం జరిగిందని, వాటిలో 24 కేసులు లభ్యమయ్యాయని తెలిపారు. వినియోగదారుడికి భరోసా కల్పించాలని, డీలర్లు అందరూ నిజాయితీగా ఉండాలని తెలిపారు. గత ప్రభుత్వం రేషన్ షాప్ లో పేదవాడికి 500 గ్రాముల ప్యాకెట్లో 50 గ్రాముల దోపిడీ చేశారంటే చాలా బాధించదగ్గ విషయమని తెలిపారు. కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పౌర సరఫరాల శాఖ సంబంధించిన స్టాక్ పాయింట్ ఉంటుందో దాన్ని పరిశీలించినప్పుడు కందిపప్పు, పంచదార మరియు పామ్ ఆయిల్ ప్యాకెట్లలో చాలా స్పష్టంగా 50 నుంచి 80 గ్రాములు తూకంలో తేడా స్పష్టంగా కనపడింది. సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 253 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లని తనిఖీ చేసి